సంవత్సరాల కొట్లాడిన వేలాది మంది అమరులైన తెలంగాణ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, అది పోయింది. దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు, అది పోయింది. ఏది చేయలేదు. కానీ వాళ్ళ ఇల్లు మొత్తం కూడా వాళ్ళు వాళ్ళ చుట్టాలు నిండుగా తెలంగాణను ఉన్న పదవులన్నీ కూడా దాచుకొని దర్జాగా ఇలా దాన్ని తెలంగాణను ఒక మడుగు చేశారు, బురద మడుగు చేశారు దాన్ని. కానీ ఇవాళ ప్రకృతి విలేతాడని చేస్తే వరదలు వస్తాయి. ఎందుకురా? తప్పకుండా వస్తాయి. దాన్ని పరిరక్షించడానికి ఆ వరదలకు గురైన ప్రజలు ఎవరైతే ఉన్నారో మెదక్ కానీ, కామారెడ్డి కానీ, ఆదిలాబాద్ కానీ, ఇవన్నీ కూడా సిద్దిపేట ఏరియా కానీ వరదలు వచ్చినాయి. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం నిర్లక్ష్యమైందని. మరి పడనాడు నువ్వు పోరే సిద్దిపేటకు? కనుక అర్థం పర్థం లేకుండా ప్రజలకు ఏం తెలియదు, మేము చెప్పిందే నీ సిద్ధాంతం అనుకొని, మేము చెప్పిందే నిజం అనుకొని నమ్మబలికే రోజులు పోయినాయని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇవాళ అక్కడ వరదలు వచ్చి అతలాకుతలం అవుతుంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క, తర్వాత దావర్ రామనరసింహ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రులు మొత్తం కూడా ఫీల్డ్లో ఉన్నారు. ఇవాళ ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చేయాలని మా హెలికాప్టర్ సరిపోదు, అందుకోసం మిలిటరీ హెలికాప్టర్ తెప్పని ఇవాళ బండి సంజయ్ తెస్తే అందరూ కలిసి కూడా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి చివరతోని. అది ఇచ్చిపెట్టి నువ్వు మూసీ మీద మాట్లాడతావా? మూసీ సుందరీకరణ బాజాబ్తా మాట్లాడతారు, బరాబరి మాట్లాడతారు, బాజాబ్తా మాట్లాడతారు, బరాబరి మాట్లాడతారు. దాని మీద కూర్చొని మాట్లాడలే. ఆ ఇష్యూ వచ్చింది కాబట్టి మాట్లాడతాడు. తర్వాత నిన్ననే హెలికాప్టర్ వేసుకొని పోయి ప్రజల మధ్యలో ఉన్నాడు. ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టు మీరు ఎన్నడైనా పోయి రాడికి ఎల్లంపల్లి వరద ఎక్కడికి పోతుందో మీకు తెలుసా? కాళేశ్వరం కట్టినాడు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పారు. నా తుంగతుర్తి నియోజకవర్గానికి కొత్త ఆయకట్టు ఎంత చెప్పాలి మీరు. ఒక్క గుట్ట ఆయకట్టు కాలే మీ ద్వారా, కొత్త ఆయకట్టు రాలే. కనుక మీరు చెప్పేయని అబద్ధపు మాటలు, ఆచరణ సాధ్యం కాని మాటలు, ఈ విధంగా తెలంగాణను వేలాది మంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు మంత్రులు అయినరు, ముఖ్యమంత్రి అయినరు. కానీ ప్రజలకు ఏమరిగింది? ఏం చేసింది మీరు? కాళేశ్వరం అందరూ కూలిపోతే మీరు అంతరాత్మ చేసుకోండి, అంతరాత్మ పరిశీలన చేసుకోండి. ఎక్కడ ఆనాడు కీర్తి చేసులు గౌరవనీయులు ఆనాడు హోమ్ మినిస్టర్గా ఉండే నాయన నరసింహారెడ్డి గారు, ఆయన అంటుండే కాకతీయ కమిషన్, కాళేశ్వర కమిషన్ అంటుండే. అందుకనే సెకండ్ టైం ఆయన దగ్గర వీళ్ళు కాకతీయ కమిషన్, మిషన్ కాకతీయ, కమిషన్ కాకతీయ అంటుండే ఆయన. కనుక ఆనాడే దానికి నామకరణం చేసిండ్రు, అది మీరు సాధ్యం చేసిండ్రు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ మేము ఇవాళ నియోజకవర్గంలో గంట వేస్ట్ కాకుండా రాత్రి వరకు నీ నియోజకవర్గంలో తిరిగి ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు విని, వరదలేంది, వానలేంది, అక్కడ ప్రజల అవస్థ ఏ విధంగా ఉన్నది, ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు, లేకపోతే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయా లేవా అనే దాని మీద మేము గంట ప్రజల మధ్యలో ఉండి ఇవాళ ఈ ప్రజా సమస్యల మీద వినాలంటే ఇవాళ గాంధీ భవన్కి రావడం జరిగింది. అందుకోసమనే కేసీఆర్ కుటుంబం అది కోలుదోవిన పెడలాగైంది ఆ కొంప, కోలుదోవిన పెడలాగైంది ఆ కొంప. బిటొక దిక్కు అల్లుడొక దిక్కు.